శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ లా కాలేజీ మంజూరు చేయడంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రభుత్వ విప్ ఆదిరెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ గార్లతో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న నాయకులు మన ఉస్మానాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైంది. శాతవాహన యూనివర్సిటీ నుంచి జీవో నంబర్ 18 44 కోట్ల 12 లక్షల రూపాయలు మంజూరైనాయి. దానికి స్థలసేకరణ కూడా ముందు రోజు జరుగుతూ ఉన్నాయి. ఒకటి బైరాంజలు మామూలు పక్కన అనంతపురం పోతార రోడ్డు దిక్కు, తర్వాత అక్కడపేట రోడ్డు దిక్కు జరుగుతూ ఉన్నాయి. ఇందులో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి బీసీ లక్ష కూడా 2 సార్లు చూసిపోయింది. కానీ దాని ఫైనల్ అయిపోయినాక ఈ 15-20 రోజుల దీనికి ఫౌండేషన్ కూడా అయ్యే అవకాశం ఉన్నది. ప్రత్యేకంగా మంత్రి గారికి, మన శాసనసభ్యులకు, మన బ్లాగరన్న గారికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కేబినెట్ మొత్తానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీర్ చదవాలన్నా, లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా అటు ఎంజిఎంఓ, ఇటు వరంగల్, ఇటు కరీంనగర్, లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి. మన రాబోయే 2-3 నెలల మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా శ్రీమతి రేఖ గారు చెప్పినట్టు అది కూడా ఫౌండేషన్ అవుతుంది. 150 పడకల ఆసుపత్రి కూడా మెడికల్ కాలేజ్ గ్రౌండ్నే పడే అవకాశం ఉంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరం లాంటిది. నిన్న రాత్రి నుంచి చాలామంది ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో మనం వాళ్ళతో మాట్లాడితే అరే ఇంత కాలేజ్ అనేది మన ప్రాంతానికి పెద్ద విజయం లాంటిది. నిన్నటి రోజున మన హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన పొన్నం ప్రభాకర్ గారు అనునిత్యం హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున 18 జీవో నెంబర్ ప్రకారం హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. 44 కోట్ల 14 లక్షల రూపాయలతో ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు